రెండో దానికి కారపొడి స్పెషల్. ఓ ఏరమ్మాయ్, ఓ 50 ఇడ్లీలు, ఓ 25 పెసరట్లు, ఓ 30 పుల్లట్లు త్వరగా పార్సల్ కట్టించే. ఇదిగో టిఫిన్ సాంబార్కి. అవును జలగలచ్చమ్మా, నీ వ్యాపారం లాగే రోజు రోజుకి ఆర్డర్ పెరిగిపోతుందేటి? అవును గాని మునసభగారు అల్లుణ్ణి నీ ఇంట్లోనే పెట్టేసుకున్నావంట, అది పెళ్ళవి ఏడుతుంది. ఇది మరీ బాగుంది. నేనేమైనా కట్టేసుకున్నానా ఏంటి? మా వ్యాపారం మాది, వాళ్ళ అవసరం వాళ్ళది. వాళ్ళ పిల్లలు ఎడుతున్నారని చెప్పి మా వ్యాపారం మానేసుకుంటావా? తొందరగా కట్టి కట్టి అవతల బెంగళూరుకి ఆపుకెళ్ళాలా? నువ్వు బెంగుళూరు వెళ్తావో బొంబాయి వెళ్తావో, ఇక్కడ ఇడ్లీలు తయారుగా లేవు. ఒక గంట ఆగి తర్వాత రా. సరే, మున్సు వెళ్ళాకొస్తాను. వీరమ్మా, ఎవరావిడ? ఆవిడ నేనెట్టా ఇడ్లీలు అట్లు అమ్ముకుంటున్నాను, అట్టాగే ఆవిడ. ఆవిడ ఎవరే అమ్ముకుంటే మనకెట్లే అమ్మా, ఎవరి వ్యాపారాలు ఆడయి, ఎవరి అమ్మకాలు ఆడయి, మన నమ్మకాలు బాగుంటే చాలు. చూడు బాబు, చట్నీ వేసేదా, కారప్పొడి వేసేదా, స్పెషల్ పులుసు వేసేదా? ఏసయ్యారమ్మా, నీ ఇడ్లీలు బాగుంటాయని డాక్టర్ అమ్మకి చెప్పి మరీ తీసుకొచ్చాను. మాట పోకూడదు. ఏమేయాలనుకుంటున్నావు అన్ని వేసేయి. అట్టగే బాబు, శుభ్రంగా తినండి. తినే వయసే కదా, ఏం తిన్నా ఏం చేసినా ఈ వయసులోనే వంట పట్టేది. డాక్టర్ అమ్మ ఎంత చక్కగా ఉందో. ఇడ్లీ లాంటి బుగ్గలు, చెంచాల్ లాంటి కళ్ళు, ప్లేట్ అంత ముఖం, నేర్చుక్కంత బొట్టు కూడా పెట్టుకుంటే ఎంత నిండుగా ఉండేదో. వీరమ్మ భలే తమాషాగా మాట్లాడుతుంది కదా గోపి. ఎర్రమెట్లు ఇంకా తమాషాగుంటాయి, తినేయండి. బాగా చెప్పావు బాబు, మా గోపి బాబుకి అన్నీ ఎరికే. నా ఇడ్లీలు బెమ్మసార్లు తింటే పెళ్ళవుద్ది, పెళ్ళైనోడు తింటే గర్భం అవుద్ది. ఎవరికేం కావాలో తెలుసుకుని తలుసుకుని తినండి. గోపి, హాస్పిటల్ పేషెంట్స్ వెయిట్ చేస్తుంటారు. వీరమ్మా, చాలా థ్యాంక్స్. వస్తాను. అలాగేనమ్మా. వస్తా గోపి. అలాగే అలాగే. మీ మామయ్య వస్తున్నాడు. ఎరా గోపి, మిల్లు ఆఫ్ చేసి ఏం చేస్తున్నావు? సారీ, దగ్గు దాకా వచ్చిందన్నమాట. ఊళ్ళోకి వచ్చిన కొత్త పిల్లకి కోటిప్పడం మొదలెట్టాక దగ్గులేంటి, తుమ్ములు, పొలమారడాలు, ఇంకా ఎక్కిళ్ళ దాకా కూడా వస్తాయి. జాగ్రత్త మరి, పంజుడు. ఏరా, దగ్గడం తప్ప? మీ మామయ్య తప్పన్నాడు కదా అన్నాడు. అయితే తప్పే. అయితే దగ్గడంతో ఆపడానికి వీల్లేదురా, ఏదో చెయ్యాలి. ఆ దక్షిణ దిక్కున కనిపిస్తుంది చూడండి, కొబ్బరి తోట, అది మందేనండి. హాయ్, ఆ పక్క ఉత్తరాన మామిడి తోట కనిపిస్తుంది చూడండి, అది కూడా మందేనండి. వెనక్కి తిరిగి చూడండి. హాయ్, ఆ అరటి తోట కూడా మందేనండి. మొత్తం అంతా కలిపి 500 ఎకరాలు ఉంటదండి. మీరు స్వయంగా సంపాదించింది ఏమైనా ఉందా? లేకేమండి, నా పేరుతో నేను స్వయంగా సంపాదించుకున్నది SLC సర్టిఫికేట్ ఉంది. అందుకే దానికి బొట్టు పెట్టి రోజు పూలతో పూజ కూడా చేస్తూ ఉంటానండి. ఇలా ఎగతాళిగా మాట్లాడుతూ మీ బ్రతుకంతా ఎగతాళి చేసుకోకండి. అదేంటండి, ఉన్నట్టుండి ఎలా మాట్లాడతారు? ఉన్న పరంగా నేను చేయమంటారు చెప్పండి. ఇదంతా మీ పెద్దోళ్ళ ఆస్తి కదా, మీరు స్వయంగా రేపు 10 రూపాయలు సంపాదించి నాకు చూపించండి. బయటోరండి, నేను మా మావయ్య మిల్లో పనిచేయడం మానతే మా మావయ్య నన్ను మిల్లో పడేసి ఆడించేస్తాడు. మిల్లు మనదేననుకోండి, కానీ ఆడించేస్తే నలిగిపోతాం కదండి, అక్కడ తేడాలు వచ్చేస్తాయండి. ముందు మీరు స్వయంగా సంపాదించండి, అందులో ఉన్న ఆనందం అప్పుడు చూడండి. అంతేనంటారా? అయితే చూడండి. గణేశాయం మహాకాయం స్థూలకాయం వక్రతుండం. నేను కొత్తగా కొన్న ట్రాక్టరుకు ఏ విధమైన ట్రబుల్ లేకుండా, బ్రేకులు లూజు కాకుండా, ఆయిల్ లీక్ కాకుండా, ఎగుడు దిగుళ్లలో ఎత్తు పల్లాల్లో పడకుండా నీవే కాపాడాలి. ఓం వినాయక. అలాగే ఏం పోతుర్రాజు? సుకుమార సుందరం గారు మీ కొత్త ట్రాక్టర్ కు డ్రైవర్ కావాలన్నారు కదా, తీసుకొచ్చాను. ట్రాక్టర్ అయినా, కార్ అయినా, లారీ అయినా, లాంచ్ అయినా, దేన్నైనా అవలేలగా తోలేగల సకల వాహన సవ్య సాచి. ఎక్కడ? సూపర్, వెరీ గుడ్. పోతుర్రాజు అంత మంచి డ్రైవర్. మంచి డ్రైవరా? ఓసారి బండి ఎక్కనండి, తొక్కాడంటే తోపుడే. ఆగమన్నా ఆగడు. ఆగింది అనుకోండి, వెనక నుంచి తోసైనా సరే, ముందు నుంచి లాగైనా సరే బండి నడిచేలా సెటప్ చేసేస్తాడు. అబ్బా అబ్బా, ముందు నుండి వెనక నుండి నడిపే డబుల్ సైడ్ డ్రైవరా? ఇంటర్వ్యూ చేసి చూడాల్సింది. లైసెన్స్ ఉందా? ఉంది గురు, నీ లైసెన్స్ ఎలాగి? ఇది లైసెన్స్ కాదురా, SLC సర్టిఫికేట్. బండి తోడమే రాదు, లైసెన్స్ ఎవరిస్తారు? ఈ సుకుమారం గడు ఏలు ముద్ర బాపతో బట్టల ఇంగ్లీష్ వాగుతాడు గాని చదువు రాదు. దీంతో నేను సెటప్ చేసేస్తాను, బండి కూడా నేనే నడిపేస్తాను. ఇలాగి లైసెన్స్
ఏం పోతురాజు, ఇదేంటి లైసెన్స్ ఇంత పెద్దదిగా ఉంది? చాలా బళ్ళు తోలాడా? అబ్బో లెక్కలేదండి. ఇదిగోనండి, ఇది అప్పల్లాంటి సంపదండి, ఇది సుభద్రమ్మదండి, ఇది కుక్కుళ్ళమ్మండి, ఇది అలివేళ్ళండి. వీళ్ళు బళ్ళన్నీ ముగ్గురువే తోలేడండి, అందుకే అంత పెద్ద లైసెన్స్ ఇచ్చారండి. ఓకే ఓకే. ఇదేంటి గుండు సున్నా? ఉండని అడుగుతాను. గురువా, ఈ గుండు సున్నా ఏంటి? ఇవి లెక్కల్లో మనకు వచ్చిన మార్కులు రా. నీకన్నా నేనేనయం అరమార్కేనే వచ్చింది. ఓహో, ఇదండి మా గురువు పేర్ల సాహిబు కోడిగుడ్ల ఫారంలో బండి తోలినప్పుడు ముద్రేసిన మార్క్ అండి. గుడ్లు సితకుండా బండి తోలడంలో మావాడు ఎరిగుడ్డని గుడ్డు మార్క్ ఎట్టారండి. ఇది కోడిగుడ్డు మార్క్ అండి. గుడ్డు మార్క్ అయితే వెరీ గుడ్. అప్పుడు మా ట్రాక్టర్ చాలా సేఫ్టీగా నడుపుతాడు. నా కంటి పాప లాంటి ట్రాక్టర్ ని మీకు అప్పచెప్తున్నాను. బాగా నడిపి నా కంటిలో ఆనంద బాష్పాలు రప్పించాలి. అలాగేనండి, మీ కంట్లో నీరు తెప్పించే బాధ్యత మా గురువుదండి. రాహుకాలు రాకముందే బండి ఎక్కండి. లా 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 లా. ఏటు ముట్టుకుంటే ఎటు వెళ్ళిపోద్దా ఎటు. జాతకం చూసినా కూడా ఇంత జాతైన డ్రైవర్ నాకు దొరకబోడు. ఐఎమ్ వెరీ లక్కీ. ఐఎమ్ వెరీ వెరీ లక్కీ. ఏరా, నీకు నిజంగా డ్రైవింగ్ తెలుసా? తెలవదు. కంగారు పడకు, అలా కూర్చో. నాకు సూప్ అందు ముందు వచ్చేది చెప్పు. ఎంతమంది పోయినా పర్లేదు, డాక్టర్ మాట ముఖ్యం మనకి. నా పరువు తీయాలనైనా పక్కూరికెళ్ళి పనిలో జారాలనుకున్నది నీకెవరెక్కించిన ధైర్యం రా ఇది? నువ్వు సొంతంగా సంపాదించుకుని సొంత కాళ్ళ మీద నిలబడి మీసాలు మెలేస్తావా? ఏయ్, నీ మొఖానికి ఒక ఎస్ఎల్సి సర్టిఫికేటు, దానికి ఒక విలువ. రే బాబు, బాధపడకరా. ఏ ఆధారం లేనోడికే ఈ చదువులు సర్టిఫికెట్లు అన్నీ ఉన్న నీకెందుకురా? అది ఉండి నిన్నేం ఉద్ధరించింది? ఉన్నా ఒకటే, బూడిదైనా ఒకటే. బాగా చెప్పావుక. పోయినాటిని ఆట అవసరం మనకి లేదని మర్చిపోయామనుకో, ఈ సర్టిఫికేటే కాదు, అన్ని కాలి బూడిదైపోయినా మనకే బాధ ఉండదు. నీకు నాకు అలవాటైంది అదొకటేగా. డాక్టర్ గారు, బసవరాజు గారు మేనల్డు పురుగుల మంది తాగాయట, హాస్పిటల్ తీసుకొచ్చారు. బాబు, రే బాబు, బాబు చూడండి, మీరు కొంచెం బయట కూర్చుంటారా? డాక్టర్ అమ్మా, ఎలాగైనా ఇండి కాపాడమ్మా. ఈడి కోసమైనా ఇంకా ప్రాణాలతో ఉన్నాను. ఈడు లేకపోతే నేను. మీరేం కంగారు పడకండి సిస్టర్, ఈవిడ కొంచెం బయటికి తీసుకెళ్ళండి. బాబు ప్లీజ్ వెళ్ళండి. రే బాబు, ప్లీజ్ తీసుకెళ్ళండి. సమయానికి ఆక్సిజన్ సిలిండర్ కూడా లేదే. నీకు ధైర్యం ఒక్కటే లేదనుకున్నాను, బ్రతుకు మీద ఆశ కూడా లేదన్నమాట. నీకు నీ మావయ్య ప్రపంచమా?
ఆయన అవమానిస్తే ఈ ప్రపంచంలో గౌరవంగా బ్రతకనే లేవా? నీ వయసుకి ప్రవర్తనకి ఏమైనా సంబంధం ఉందా? For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.